కబల్టులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలపై ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్ను పూర్తిగా నిషేధించారంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలైతే తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలైతే చెప్పుకొచ్చాయి. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని నివేదించాలని అటార్నీ జనరల్ ను హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది. కాగా అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలపై ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో మరి కీలక పరిణామం నెలకొంది. ఇస్కాన్ను పూర్తిగా నిషేధించాలి అంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలైతే తెలిపాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలైతే చెప్పుకొచ్చాయి. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని నిషేధించాలని అటార్నీ జనరల్ ను హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది. కాగా అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది.